subscribe to my channel. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోహన్ వాల్క్ వీడియోస్. ఈరోజైతే మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తున్నాను. కంటెంట్ ఏంటంటే మన దేవర మూవీ రిలీజ్ కాబట్టి ఈరోజైతే నేను మా ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాను. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే వస్తుంది. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ యొక్క ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యూ. మొత్తానికి నేనైతే మా ఫ్రెండ్స్ తోటి వచ్చేసాను. ఇక వీళ్ళే నా ఫ్రెండ్స్ అనమాట. వచ్చేసాం, థియేటర్కి దగ్గరలో ఉన్నాం. బ్రహ్మరాంబకి అయితే వెళ్తున్నాము. బ్రహ్మరాంబ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అయితే తెలియదు. ఫైనల్లీ దగ్గరలో ఉన్నాము, వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా వచ్చేసాం. ఇవ్వండి, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ వెళ్ళరా, వెరీ గుడ్. లెఫ్ట్ కొంచెం ముందర పోని. ఇక వచ్చేసాం. మనం అయితే వచ్చేసాం. ఇప్పుడు థియేటర్ దగ్గర అయితే వచ్చేసాము. ఫైనలీ థియేటర్ దగ్గర వస్తే థియేటర్ దగ్గర అయితే ఎలాంటి హడావిడి అయితే ఏం లేదు. బట్ ఇక్కడ ఉందా లేదా అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే తెలియదు. మన అయితే ఇక్కడైతే గార్డ్స్ వచ్చారు, బౌన్సర్లు వచ్చారు. ఇక్కడైతే ఒక అన్న అయితే మస్తు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు నాకైతే కొద్దిసేపు. అన్న నా వీడియో వస్తుందా, హైలైట్గా వస్తుందా, అది ఇది నిండు ఎన్నోడికి మంచిగానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు. బుల్లెట్ అయితే స్టార్ట్ చేసిండు, షార్ట్ కొట్టడానికి ట్రై చేస్తుండే కానీ షార్ట్లు అయితే వస్తలేవు అన్నతోటి. ఎందుకంటే అది ఇంజన్ కొంచెం ప్రాబ్లం అయినట్టుంది, మనకు తెలియదు. అన్న అయితే మస్తు హుషారుగా ఉండు. బట్ అన్న టికెట్లు తీసాడో తెలియదు అయితే తెలియదు. అన్న ఏదో అంటుండు, వినండి. అన్న అరుస్తుండు, ఏమనట్లేదు. అందరు షాక్ అయ్యారు కదా. ఓకే, నెక్స్ట్ అయితే మనం ఇక్కడైతే ఏం హడావిడి లేదు. ఒక నాకు తెలిసి ఇక్కడ బ్యానర్ ఉడక వేయలేదు. ఎందుకు వేయలేదు అయితే ఉడక నాకు అర్థమైతే తెలియదు. ఒకసారి ప్రతి ఒక్క హీరోకి, బిగ్ హీరోస్కి అయితే ఇక్కడ వేస్తారు. గేట్లు అన్నీ ఇరగొడతారని ఇప్పుడు బాడీ గార్డ్స్ కూడా తెచ్చుకున్నారు ఫైనలీ. అన్న ఏదో అంటుండు, వినండి ఒకసారి. ప్రజెంట్ అయితే రిలీజ్ అవుతుంది మనకంటే ముందు మూవీ రిలీజ్ అవుతుంది అంటే అక్కడ టాక్ వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. అక్కడైతే రిలీజ్ కాలేదు. ట్విట్టర్లో అయితే ఫాలో చేస్తారండి. అయితే రిలీజ్ అయితే ఏం కాలేదు. టాక్ అయితే ఇంకా మామూలుగా నేను ఫాలో చేస్తా. ఎంతసేపు ఇప్పుడు కానీ ఎంతసేపు అని తప్పని అంటారు. యూట్యూబ్. సో అన్నదైతే అదనమాట మ్యాటరు. ఇక్కడైతే క్రౌడ్ ఉడక ఏం లేదు. మన బ్రహ్మరామం మల్లికార్జున దగ్గర అయితే క్రౌడ్ ఉడక ఏం లేదు. నాకు తెలిసి 50-100 మంది ఉడికే లేరు. ఆలోచిస్తుండు అన్న, అంటుండు నేను అన్నది ఇట్లా ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ వస్తాను అంటుండ్రు. కానీ అన్నకైతే నేను చెప్పాను ఎన్టీఆర్ అయితే రాడన్నట్టు. ఎన్టీఆర్ మన అమెరికాలో ఉన్నారని చెప్పాను. అన్నోడికి కార్ వేసుకుని ఒక ఫ్లాగ్ షో పెడుతుండు, మంచి బీజం వేసుకున్నాడు దేవరాల పోయి. అన్నకే వెళ్ళిండు, అన్న దగ్గరికి వెళ్తుండు. మ్యూజిక్ కుడికే బంద్ చేసేసిండు. నా దిగండి అంటుండు. బట్ నా దిక్కలేడు. అదే చూస్తున్నాం టికెట్లు ఏమైనా దొరుకుతాయంటే టికెట్లు కూడా ఏం దొరుకుతలేవు. చూద్దాం ఏమవుతుందో. ఫైనల్లీ మనకి ఇంకా టైం ఉంది మూవీ అయితే పెట్టడానికి థియేటర్లో. పాపం ఈ ఇద్దరు బ్రదర్స్ అయితే టికెట్లు తీసుకున్నారు లేదో తెలియదు. కానీ పాపం వీళ్ళైతే పక్కన నించొని ఉన్నారు. చూద్దాం, వీళ్ళు ఉడికి అలానే ఉన్నారు, నించొని ఉన్నారు. ఎంతసేపు ఉంటారు. మనకు మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 hours ఉంది. ఇక్కడైతే చూడొచ్చు, అంకుల్ అయితే బ్లాక్లో టికెట్లు అమ్ముతుండ్రు. 1 ticket వచ్చి 1000 rupees అన్నారు. అయితే ఫ్యాన్స్ అయితే కొంచెం అరిసిన వెంటనే అంకుల్ కొంచెం కూల్ అయిపోయి కామ్ అయిపోయి టికెట్లు అయితే అమ్మేసిండు. ఎంత కమ్మిండో తెలియదు. ఇది ప్రజెంట్ అయితే ఒక అన్న దగ్గర అయితే నేను టికెట్ తీసుకున్నాను. D22లో వచ్చింది సీటు. అది ఆయన అంకుల్ అమ్మిండు టికెట్. కొన్న పర్సన్ అయితే ఈ టీషర్ట్ బ్రదరు. ఎంత పడింది బ్రదర్ అంటే ఆయన అంటుండు 600కి తీసుకున్నా ఒక టికెట్ అనిండు. ఓకే, నైస్, బాగానే ఉంది మొత్తానికి. మాతో పాటు 4 వచ్చాం. కానీ మా వాళ్ళు అయితే టికెట్లు అయితే చూడండి అంటే ఏం అంటలేదు. ఫైనల్లీ ఇక్కడైతే హడావిడి ఏం లేదు. నాకు తెలిసి బ్రహ్మరామ దగ్గర అయితే ఏం హడావిడి లేదు. ఇక్కడైతే హడావిడి ఏం లేకపోవడం వల్ల నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని మా ఫ్రెండ్స్తో చెప్పాను. వాళ్ళు కూడా కొద్దిసేపు ఉందామని చెప్పారు. కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను. వీళ్ళు వాళ్ళే ఆడుకుంటారు. కానీ ఇక్కడైతే ఏం లేదు నాకు తెలిసి హడావిడి. నాకే బోర్ కొడుతుంది. నేనైతే ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నా. సో అదే టైంలో మా దోస్తు నిండు వద్దురా మనం ఇంకో థియేటర్కి వెళ్దామని అగో వచ్చేసారు. వీళ్ళైతే వెళ్దామని వచ్చేసారు. వెహికల్స్ తీయాలి. ఇంకా మావాడేడు ఉన్నాడు ఏంటో. ఫైనల్ అయితే వెహికల్ తీసి వచ్చేసాము. జేఎన్టీ దగ్గర వచ్చాము. విశ్వనాథ్ థియేటర్కి వెళ్దామని చెప్పాను. అక్కడైతే ఏమవుతుందో అయితే మనకైతే తెలియదు. మనమైతే బ్రహ్మరామ మల్లికార్జునకి వెళ్ళింటే అక్కడ లేదు. ఇక్కడైతే బాగానే క్రౌడ్ ఉంది. వెహికల్స్ అన్నీ ఆపేశారు బాగానే. చూద్దాం లోపల ఏమాత్రం ఉందో లేదో హడావిడి చూద్దాం. ఇక్కడైతే చాలామంది కనిపిస్తున్నారు నాకు.
మినిమం ఉంది. నీ అమ్మ ఫ్లాగులు కనబడుతున్నాయి. ఓ కటౌట్లే పెట్టిరు కదా బాగానే. ఈ అమ్మ అన్న అయితే మస్తు హుషారుగా ఉండు. అన్న అయితే కెమెరా పట్టిండు కానీ కెమెరాలో తీస్తున్నాడు అయితే తెలియదు కానీ నాకైతే మంచి బెనిఫిట్ అన్నతోటి. మంచి ఫోకస్ లైట్ ఇస్తుండు నాతోటి. నేను DJI Osmo Pocket 3 కొన్నా కాబట్టి నాకు లైటింగ్ ఉండదు. సో కెమెరామ్యాన్ అయితే ఇచ్చాడు. ఫైనల్లీ వచ్చేసాం మనం ఎంట్రన్స్ దగ్గర అయితే. విశ్వనాథ్ అండ్ బ్యాక్ సైడ్ అర్జున్ డేట్ 2 ఉంటాయి ఇక్కడ. వాళ్ళైతే పెట్టారు బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తారు. డ్యాన్సులు హడావిడి అవి ఇవి కొడుతురు అన్న వాళ్ళు. మొత్తానికి ఫ్యాన్స్ అయితే ఇటు మొత్తం ఒక చోట గ్యాదర్ అయినారు. నేనైతే ముందటి నుంచి కాకుండా వెనకాల నుంచి వెళ్దామనేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఎంట్రన్స్ అయిన తర్వాత అయితే బయటికి వస్తారు వెళ్తారు కానీ నేనైతే ఎంటర్ అయ్యా. దానికి కటౌట్ అయితే పెట్టారు ఇక్కడ బ్యానర్లు. నైస్ బాగుంది. ఇక్కడ చూడండి దేవరాని పోస్టర్ పెట్టారు. అన్న అయితే ఎన్టీఆర్ అన్న కటౌట్లు అయితే మస్తు ఉన్నాడు నాకు తెలిసి. మూవీ ఇక్కడైతే చూడొచ్చు. నేను ఇంకా లోపల వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే నేను వెల్కమ్ బోర్డ్ దగ్గర అయితే వెళ్తున్నాను. ఇంకా వెల్కమ్ బోర్డు ఒకసారి చూసేద్దాం. అయితే ఇది మన వెల్కమ్ బోర్డు అనమాట. విశ్వనాథ్ థియేటర్కి ఇదే వెల్కమ్ బోర్డు. మెయిన్ ఎంట్రన్స్. మనం లోపలైతే ఎంటర్ అయిపోతున్నాం. ఎప్పుడు లోపల ఎంటర్ అయిన తర్వాత లోపల క్రౌడ్ ఎలా ఉన్నది అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే చూశారు కదా, క్రౌడ్ అయితే బెటర్ దెన్ గుడ్ అంటే పర్లేదు. క్రౌడ్ ఉడక బయట ఎక్కువ ఉన్నారు. లోపల కొంచెం గాలాడిస్తున్నట్టుంది. గాలి వస్తుంది బాగానే. బయట అయితే అది ఉడికే లేదు మనకు. బయట దమ్దం చేస్తారు ప్రతోరు. ఇక్కడైతే ఎంత హుషారైనట్టుంది. ఇక్కడ ఏదో అయినట్టే ఉంది. పెద్ద ఇష్యూ అయినట్టే ఉంది. ఆ ఇష్యూ ఏంటనేది మనం చూద్దాం. ఫైనల్లీ నేను అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ అయితే లోపల ఎంట్రన్స్ అవ్వడానికి ట్రై చేశాను. నువ్వు మొత్తానికి లోపలైతే ఎంటర్ అయ్యాను. క్రౌడ్ అయితే ఎలా ఉన్నారు, నిలబడే ఉన్నారు. ప్రతి ఒక్కరు నిలబడే ఉన్నారు. కూర్చోడానికి అయితే లేదు. బట్ ఇది మూవీ ఆ థియేటర్లో రన్ అవ్వదా అనేది అయితే పెద్ద డౌట్ అయింది ఇప్పుడు అందరికీ. చూశారు కదా లోపలైతే ఎలా ఉన్నారు క్రౌడ్. లోపల క్రౌడ్ చూసిన వెంటనే మేడం వాళ్ళు అయితే వచ్చేసారు. మన పోలీసు వాళ్ళు అయితే వచ్చేసారు. DGP మేడం వచ్చేసింది, సార్ వచ్చేసిండు. ఆమె SIయా లేకుంటే DGPయా ఎవరు కనిపిస్తలేరు. నేనైతే చూడలేదు. ఇంకా మనమైతే కొద్దిసేపు అయిన తర్వాత చూద్దాం. ఆ గంట కనిపిస్తారు. ఓకే, ఆమె అయితే SI అనుకుంటున్నాను మ్యాక్సిమం. కానిస్టేబుల్ బాబాయ్ అయితే బాగానే ఫైర్ అవుతున్నాడు. ఫ్యాన్స్ ముందు అయితే ఫైర్ అవుతుండు. వద్దు బాబాయ్ కూల్ అవ్వని చెప్పాను నేనైతే. బాబాయ్ కూల్ అయ్యిండు మొత్తానికి. మేడం అయితే చూస్తున్నాడు కదా, మేడం అయితే కామ్ చేస్తుంది అందరికీ. మీకు మూవీ థియేటర్లో యూజ్ చేయాలంటే అందరూ సైలెంట్గా ఉంటే రన్ అవుతుంది, లేకుంటే బంద్ చేస్తామని ఒకటే డైలాగ్ మేడం కొట్టేసిండి. అందరూ భయపడేసారు. పైన అయితే బాబాయ్ పాపం అన్న అయితే మస్తు చూస్తుండు. మాకైతే మూవీ కావాలని చూస్తుండు. బట్ మేడం అయితే లోపల వెళ్తున్నారు. ఏమవుతుందో డెసిషన్ అయితే ఏం తీసుకుంటారో తెలియదు. మేనేజ్మెంట్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు. బాబాయ్ వాళ్ళు కాక్స్ అండ్ మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. సో ఫైనల్లీ మేడం తీసుకున్న డెసిషన్ ఏంటంటే బయటకు వచ్చాక తెలుస్తుంది. ఇక్కడైతే అన్న అయితే మస్తు హుషారుగా మాట్లాడుతుండు మూవీ గురించి. అన్న డయాడ్ ఫ్యాన్ అనుకుంటా. అన్న కటౌట్ అయితే నేను ఏడే చూడలే. కానీ అన్న అయితే మైక్ ముందర అయితే మస్తు డ్యాన్స్ చేస్తుండు. మైక్ ముందర మాట్లాడిస్తుండు. ఒకటే BGM అన్నది టున్ 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 టున్. వెనకాల బాబాయ్ కాక్స్ ప్రతోడు ఉన్నారు. చూద్దాం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది మూవీ అనేసి మనం లోపల వెళ్ళాం. ఒకసారి అయితే లోపల వెళ్ళి వచ్చాను. క్రౌడ్ అయితే బాగానే ఉంది. అక్కడితో ఆగలేదు. పైన ఫ్లాగ్లు అవి ఇవి బాగానే చూపెడుతున్నారు.
అది మన కార్యకర్త ఫ్యాన్సే, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ స్టార్కి ఈ స్టార్కి ఫ్యాన్స్ ఉండరు, భక్తులు అంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా సరే ఒకటే చెప్తారండి, నాకు ఫ్యాన్స్ ఉండాలి, నాకు డిసిప్లిన్ ఉండాలి. ఆ ఫ్యాన్స్కి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ కుటుంబాలు ఉన్నాయి, మిమ్మల్ని నమ్ముకుని మీ పిల్లలు ఉన్నారు, మీరు జాగ్రత్తగా వెళ్ళాలని చాలా 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 బాగా చెప్తారండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ మాటతో యావత్ భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నార్త్ కొరియా అన్ని ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకి థియేటర్ తక్కువ ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల కోసం చాలా మంది జై జై ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల్లో చాలా మంది ఆడే ఫంక్షన్ కానీ సినిమాల్లో కానీ ఎవరైనా తొక్కిసలాట్లో ఏదైనా సరే ప్రమాదాలు జరిగేది ఏదైనా ఉంటాయి. కానీ దేవర సినిమాతో ఇక్కడ ఏం జరిగిందంటే చెప్తాండి. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అంటే మేము ఎక్కడ పని చేసుకున్నామని, సాఫ్ట్వేర్ అవని, హోటల్లో పని చేసుకున్నామని, మిడిల్ క్లాస్ విద్యార్థులు అవని, ఎవరైనా సరే వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాని ఎన్టీఆర్ ఓకే. ఈరోజు దేవర సినిమాకి మేము బెనిఫిట్ షోకి వచ్చామండి. నా పేరు సాయి ఏమైందంటే ఈరోజు మేము ముందు దించు
ఫైనల్లీ నేనైతే ఇంకోసారి లోపల వెళ్దామని ట్రై చేస్తున్నాను. వచ్చానమాట. ఇక్కడ ఏమవుతుందో తెలియదు సిచ్యువేషన్ అయితే. వెళ్తున్నాను. లోపల క్రౌడ్ ఎలా ఉందో కూడా చూడండి ఒకసారి. వెళ్తున్నాను. ఇగోండి వచ్చేసాను. ఓ మై గాడ్, ఇదేం క్రౌడ్ రా బాబు. అసలు నిలబడ్డారు అందరూ, కూర్చొని కూడా లేదు. అందుకే బయటికి వెళ్ళిపోతున్నాను నేను. కావాలంటే నేను నెక్స్ట్ డే కావాలంటే బుక్ చేసుకుంటా టికెట్ చూస్తాను. ఎందుకంటే నేను రీసెంట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకే